ఓం నమో వీర బ్రహ్మనే. జయ వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. జయ వీర బ్రహ్మ జై అచలానంద స్వామి జై. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలిపే కాలజ్ఞానం రచించి మనకు అందించారు. అందులో ఎన్నో నిగూఢ వాక్యాలు ఉన్నా కూడా వాటిని అర్థం చేసుకోవటం జ్ఞానులకు మాత్రమే సాధ్యమవుతుంది. అయినా కాలజ్ఞానం చదివితే అందులో ఎన్నో జరగబోయే వింతలు విశేషాలు కూడా తెలిపారు. వాటిలో కొన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. బహుధాన్య సంవత్సర నందన సంవత్సర మధ్యమందు పుట్టు ఉత్పాతాలు చెప్పేదనము. పర్వతమున మల్లికార్జునుని గుడిలో పొగమంటలు వెడలేని, గుళ్ళలో దేవుళ్లకు మూర్తిమంతములు వచ్చేని, ఊర ఊరా నాట్యమాడేని, దోషకారులకు చింతలం బుట్టేని. శ్రీశైల మల్లికార్జునుడు సాక్షాత్కారముగా ప్రజలతో మాట్లాడిపోయేని, వీర వసంతరాయలు వచ్చేని అని చెప్పేని, అంపవర్షం కురిసేని. కంచి కామాక్షమ్మ ఉగ్రం వల్ల దక్షిణ దేశము దొరలు, శిశువులు, ప్రజలు నష్టమవుదురు. దేశ దేశములకు దేవతా పంపుల వివరము. కర్ణాటక దేశమునకు కాలిపంపు, తురకాన్య దేశమునకు దుర్గిపంపు, అడవరాజ్యమునకు అర్కసోముల పంపు, మర్సరాజ్యమునకు భద్రకాళి పంపు, సందుగొందుల దేశములకు భైరవుని పంపు. ఆ మీదట అష్టదిక్కులను బాలురు మొదలు నల్లగాలి సోకి నడినెత్తున వ్రక్కలయం గండమాల పుండ్లు బుట్టి, రాచ పుండ్లు బుట్టి, అబ్బలు బొబ్బలు ఆసనమున పుండ్లు పుట్టి తత్తులు. సందేహం లేదు, విచిత్ర వ్యాధుల చేత ఉట్టిపడ్డట్టుగానే కూర్చున్నవారు కూర్చున్నట్లే అట్లే మడియుదురు. ఆకాశమున 4 చుక్కలు పుట్టును. తమకు ప్రాణాలు లేవని వెతబడి చచ్చేరు. అష్టకుష్ఠువులు నోటిలోనే ముఖములో పుట్టి చచ్చేరు. ఆకాశమున ధ్వని బుట్టిని, అందువలన కొందరు నొచ్చేరు. పశువులు, మేకలు, గొర్రెలు ఆకాశం చూసి అహోయని అరుచును, భో భోయని భూదేవి పలుకును. అందువలన కొందరు నొచ్చేరు. జలమునోనున్న జీవజంతువులు తాము చచ్చితమని పలుకుతూ వచ్చును. భూమి మీదనున్న దుష్టులల్లా నిర్వంశమయ్యేపోయారు. పర్వతమునకు ఒక మసలు వచ్చి 8 దినాలు భ్రమరాంబ గుడిలో మేకపోతు వలె అరచి మాయమయ్యేని. శ్రీశైల శిఖరమున నిప్పులు రాలేని, తేజమే తేజమే అనే వాక్యములు పుట్టిని. ఊర ఊర ప్రజలు రచ్చకొట్టముల వద్ద మొత్తుకునేరు. దేవి దేవి అనే శక్తి బెబ్బులి వలె అరచిని. నానా తోయాల వాక్యములు పర్వతము మీదనే పుట్టిని. బసవేశ్వరుని కంట నీళ్లు గారేని, మహాదేవుని కంట నీళ్లు గారేని. కటకటాయని రంకె వేసిని, ధనం ధనమని కాదు విని. సూర్యమండలమందు వాక్కు వాక్కు అనే ధ్వని పుట్టిని. ఆకాశమున ధర్మదేవత అరిచిని, మహాదేవుని కంటే నిప్పులు రాలేని. బసవేశ్వరుని కంటే నీళ్లు గారిని, జడలు ఎగసిని ఆడిని. త్రిశూర డమలకులు కదిలిని. పర్వతముల మీద పుట్లకంబము మీద ప్రతిమ మాట్లాడిని. భ్రమరి ముందట బసవేశ్వరుడు తోక విదిల్చుకున్నదే గుర్తు. గుగ్గిళ్ళ రాయలు ఏలూరు ఏనుగు చేత చచ్చేని. తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో మ్లేచ్చులు ఆడిపాడేరు. కపిధ్వజం కదిలిని, ఘమ్ అనే శబ్దము పుట్టిని. నానా దిక్కులకు పంపులు ఎగసి ఆడిని. తిరువల్లూరు వీరరాఘవస్వామి మేరును తిరుమేన చెమట పుట్టేని. లక్ష్మీదేవి కన్నుల నీళ్లు గారిని. వినాయకుడు ఊరూరా మంత్రములు చదివిని. నదులలో స్త్రీలు జోలలు పాడేరు. స్త్రీల కన్నుల నెత్తులు కురిసేని. ఊరూరా బెబ్బులు మనుష్యులను కలిసి చంపేని. దుర్గస్థలాలకు తులకలు పారి గొర్రెలై ఉండేరు. వీర వసంతలాయలు వచ్చేటప్పుడు పుట్టే కార్యాలు. సామవేద ఘోషణాల చేత బాల్య యౌవన ప్రౌఢలు వీరభోగ వసంతలాయల చారిత్రాలు పాడిని. పువ్వుల వాన కురిసిని. ఆ మీదట అమావాస్య నాడు చంద్రోదయమయ్యేని. సూర్యనందననే మాపటంచెల భూమి కదలాడిని. ఆకాశం ఎర్రనయ్యేని. ఆకాశమున భుగుళ్ళు భుగుళ్ళమనే ధ్వని పుట్టిని. గ్రామాంతరాల పట్నాల లక్ష్మీదేవి ఏడ్చిని. నిత్తురువాన కురిసిని. పట్నాల లక్ష్మీదేవి ఉద్భవమయ్యేని. సూర్యనందని ప్రకాశమయ్యేని. వీరయోగి వస్తున్నాడని భూమి పలికేని. చతుర్వేదాలు తనలో తానే చదివేని. ఆ మీదట ఆకాశం నుండి గంగోదకం కురిసిని. సముద్రాలు ఉప్పొంగిని. వాయిద్యాల చప్పుళ్ళు వినబడేని. మహానందిలో 15 దినాలు ఉండి భూమి మీద ప్రకాశమయ్యేము. ఆ మీదట
తత్పూర్వముందు ధర్మం ఎట్లా నడుచునో ఆ తీరుగానే ధర్మము ముందర నడిపిస్తూ ఉన్నాము. నానా వర్ణాదులందు సజ్జనులై వారెవరున్నారో వారిని రక్షించము. ఇది తప్పరాదు. ధర్మం నిజమైతే నిజమయ్యేని. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు నానా దేశాలకును రాయించినది 3,32,000 గ్రంథములు. వీరభోగ వసంతరాయలు రాజ్యం చేసేది 108 ఏండ్లు. వారి వారి సాంప్రదాయకం వారు చేసేది 1000 ఏండ్లు. ఈ తీరున ఈ పత్రిక లిఖించి ఆనందాశ్రమములకు వినిపించను, సంతోషిచిత్తుండాయను. ఇది ప్రథమ అధ్యాయంలో, ఆ ప్రథమాశ్వాసంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించినటువంటి కాలజ్ఞానంలోని ప్రముఖమైనటువంటి వాక్యాలు మీరు చదవండి. కథ అర్థాలు తెలుసుకునే దానికి ప్రయత్నించండి అక్కడక్కడ కూడా. అయినా కాలజ్ఞానం చదవటమే మహాభాగ్యం మనకు. ఓం నమో వీరబ్రహ్మనే. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జై వీరబ్రహ్మ జై, అచలానంద స్వామి జై. మీకు ఈ విరాట్ VBM ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వీరబ్రహ్మనే.